మంచి దేవుని వాక్యం చదువుకుందామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడు పౌలు మనకున్న 40 నిమిషాల్లో మనము రెండవ వర్తమానం, పోయిన వారం మనం ధ్యానం ప్రారంభించిన వర్తమానంలో ఇంకొక ధ్యానం మనం ఈరోజు చేద్దాం. అలంకరణ గురించి పోయిన వారం చూసాం. ఈ వారం వస్త్రధారణ గురించి చూద్దాం. వస్త్రధారణ మంచి తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. మరియు స్త్రీలను అనకువయు స్వస్థబుద్ధియు గలవారై అనకవయు స్వస్థబుద్ధి గలవారునై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. ఇంకొక వచనం కూడా అనుబంధంగా చదువుదాము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు నన్ను వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు నైనా గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండేవారు. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అంతరంగ పురుషుడని అంతరంగ స్వభావం అని ఇక్కడ 3 నెంబరేసి ఫుట్ నోట్స్లో వ్రాయబడి ఉంది. సరే, మనము ఈరోజు నేరుగా పోయిన వారం మనం వస్త్రధారణ అలంకరణ గురించి దైవభక్తి గల స్త్రీలు నడుచుకున్నట్లుగా మనం నడుచుకోవాలని పోయిన వారం చాలా విషయాలు బోధఘాతంగా చూసాం. ఇంకా రీతులుగా అలంకరణ విషయంలో బైబిల్ ఏం చెప్తుందో మనం చూసాం. ఈరోజు వస్త్రధారణ గురించి మనం చూడాలి. వస్త్రధారణ గురించి మనకున్న సమయంలో మనం త్వరగా ఆ విషయాలు మనం చూద్దాం. వస్త్రధారణ విషయంలో ఇప్పుడు కొంతమంది ఇలా అంటుంటారు కదా, దేవుడు హృదయాన్ని చూస్తాడు కానీ వస్త్రాలు ఏముందంటే వస్త్రాలు కూడా ఒక విషయమేనా, వస్త్రాలు ధరించుకునే విషయం కూడా ఒక పాయింట్, ఆత్మీయ విషయంలో ఇది ఒక విషయమేనా, బట్టలు ఎలా కట్టుకుంటే ఏంటి హృదయం బాగుండాలి కానీ, ఎలాంటి వస్త్రాలు ఇస్తే ఏంటి అంతరంగం బాగుండాలి కానీ అని వాదించేవారు, వచనాలు ఎత్తి చూపించేవారు ఉన్నారు. ఆ వచనాలు మరొకసారి చూపిస్తారు. పోయిన వారం కూడా చూపించాను. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ దావీదును ఎన్నుకునే విషయంలో దేవుడు సమూయేలుతో అన్న మాట 16:7లో ఉన్న మాట. అయితే యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకు. మనుష్యులు లక్ష్య పెట్టు వాడిని యెహోవా లక్ష్య పెట్టడు. యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపము లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టు. కనుక మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు కానీ నేను హృదయాన్ని లక్ష్య పెట్టు అన్న దేవుడు అంటుంటే, మీరేంటండి పైన వేసుకున్న ఒంటి మీద వేసుకునే బట్టల గురించి ఆలోచిస్తారు, ఒంటి మీద వేసుకునే నగల గురించి ఆలోచిస్తారు, వాటిని ఏదో స్పిరిచువలైజ్ చేస్తారు. అసలు ఏంటి మీరు అసలు చేదస్తమా మీది? ఆనాటి శాస్త్రులు పరిచయంలాగా తప్పులు పట్టే ఊరికే యేసుస్వామిని తప్పులు పట్టినట్లుగా తప్పులు పడుతున్న వాళ్ళ మీరు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. శాస్త్రులు పరిచయంలాగా
వీళ్ళు ఎప్పుడు తప్పులు పడుతుంటారు, దేవుడేమో స్వేచ్ఛనిస్తే వీళ్ళేమో నియంతృత్వంలాగా చేస్తుంటారు అనుకునేవారు కూడా ఉన్నారు. కొందరు నియంత్రణలా వ్యవహరించేవారు ఉన్నారు ఈ రోజుల్లో. కొన్ని సత్యాలు చెప్తుంటే కూడా అదేదో నియంతృత్వంగా, అదేదో పాతకాల విషయంగా, అదేదో చాదస్తంగా, అదేదో మూఢనమ్మకంగా, అదేదో ప్రాముఖ్య భక్తి విషయం కాకుండా వీళ్ళు భక్తి దాన్ని భక్తితో జోడిస్తున్నారు అన్నట్లుగా అనేవారు కూడా ఉన్నారు. కనుక దీనికి ఒక క్లారిటీ ఇవ్వాలనే ఆలోచనతో ఈ వాక్యం ధ్యానం చేయడం దేవుని కృపలో. దేవుని కృప వల్ల ఒక స్పష్టతలోకి మనం స్పష్టంగా దీన్ని గమనించాలి, చూడాలని ఈ అంశాన్ని ధ్యానించడం జరుగుతూ ఉంది. ఇంకో వచ్చిన నూతన నిబంధనలో కూడా నేను చూపిస్తాను, 2 వచనాలు చూపిస్తాను. గలతీ పత్రిక, ఎందుకంటే ఈ వచనాలే కొందరు చూపించి కొందరు రకరకాల వస్త్రాలు, లోక పోకడలతో కూడిన వస్త్రాలు, ఆ సినిమా హీరోయిన్ వేసేలాంటి వస్త్రాలు, అసభ్యకరమైన వస్త్రాలు, అర్ధనగ్న వస్త్రాలు వేస్తూ ఏముంది తప్పేముంది అని అంటూ ఉన్నారు. కొందరు సేవకురాలు కూడా అసభ్యమైన బట్టలు వేస్తున్నారు. వాళ్ళు ఏ వచనాలు చూపిస్తుంటారు దాదాపుగా. గలతీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొక్క నేనేమీ నేర్చుకొనలేదు, వారెంతటి వారైనను నాకు లక్ష్యం లేదు. దేవుడు నరుని వేషం చూడడం, నరుని వేషం చూడడు దేవుడు. అంతరంగం చూస్తాడు, మంచిదే కానీ దేవుడు పైన దేవుని నామానికి అవమానంగా వచ్చేలా ఉంటే అది మెచ్చుతాడా అది మనం చూద్దాం కానీ దేవుడు పైవేషం లక్ష్యం చేయడు. మీరేంటే వాళ్ళు మాట్లాడుతూ అనేవాళ్ళు ఉన్నారు. వస్త్రాలు బాగుండాలంటే, గౌరవంగా ఉండాలంటే, అఫీషియల్గా ఉండాలంటే అది కూడా ఒక ఆత్మీయ విషయమా? ఎందుకు మీరు అన్ని స్పిరిచువల్ చేస్తారు అనేవాళ్ళు ఉన్నారు. కనుక ఇదొక వచనం వాళ్ళు చూపించేది. తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం కూడా చూపిస్తూ ఉంటారు. వెలిచూపు వల్ల కాక విశ్వాసం వల్లనే నడుచుకొచ్చున్నాం. వెలిచూపు వల్ల కాదండి, మనం కంటికి కనబడే దాన్ని బట్టి కాదండి మనం నడుచుకునేది, విశ్వాసం వల్ల మనం నడుచుకునేది. విశ్వాసం వల్ల మనం నడుచుకునేది. మీరేంటి వెలిచూపు కంటికి కనబడే బట్టలను చూస్తారు, కంటికి కనబడే నెక్లెస్లను చూస్తారు, ఏం పర్లేదా మీకు అన్నట్లుగా మాట్లాడేవారు కూడా ఉన్నారు ప్రియుల. కనుక ఈ 3 వచనాలు వారు బలంగా వాదించడానికి వాడుకుంటూ ఉంటారు. సరే అంటే వాళ్ళు అలా వాదిస్తున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళ ప్రశ్న ఏంటంటే, దేవుడు పై రూపంలో చూడను హృదయాన్ని చూస్తారు అంటే మీరేంటి బట్టల విషయం మాట్లాడతారు, అది వాళ్ళ ప్రశ్న. దేవుడు నరుని వేషం లక్ష్యం చేయాలంటే మీరేంటి బయట వేస్తున్నారు, ఈ వస్త్రధారణ, ఈ వేషాన్ని చూస్తారు, ఇది 2వ ప్రశ్న. దేవుడు వెలిచూపు వలన కాక విశ్వాసం వల్ల నడుచుకోవాలంటుంటే మీరేంటి వెలిచూపుతో చూస్తారు. ఈ 3 ప్రశ్నలు వేస్తుంటారు. వీళ్ళకు నేను 7 ప్రశ్నలు వేస్తాను. ఈ 3 ప్రశ్నలు వేసే వాళ్ళకు 7 ప్రశ్నలు. ఈ ప్రశ్నలు చూస్తే మనకు అర్థమైపోతుంది మరి బట్టలు మంచిగా వేసుకోవాలో లేదు. ఈ 3 ప్రశ్నలు వేసే వాళ్ళకి 7 ప్రశ్నలు. మొదటి ప్రశ్న యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3 ప్రశ్నలు వేసే వాళ్ళకి 7 ప్రశ్నలు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లేక బట్టలు ఎట్లా వేసుకుంటే ఏంటి అనే వాళ్ళకు ప్రశ్నలు 7 ప్రశ్నలు. మొదటి ప్రశ్న ఏంటంటే ఇక్కడ చదివితే 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవము, దమము తండ్రి వలన పుట్టినవి కావాలి, లోక సంబంధమైనవే. అంటే మొదటిది ఇక్కడ నేత్రాశ అని ఉంది. నేత్రాశ లోకములు ఉన్నదంతయు, శరీరాశయు, నేత్రాశయు. కనుక మొదటి ఇక్కడ ఈ ఉన్న వరుసలో చూస్తే శరీరాశ నెంబర్ 1 రాసుకోండి. శరీరాశ
ఈ వచనానికి ప్రశ్న అంటున్నావు, ప్రశ్నకి ఏముంది ఇందులో ప్రశ్న అనిపిస్తుంది. ఒకవేళ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు అప్పుడు అసభ్యమైన వస్త్రధారణ వేసుకోవడం వల్ల ఆపోజిట్ సెక్స్లో, అంటే స్త్రీ అయితే పురుషుడిలో, పురుషుడు అయితే స్త్రీలు, ఇప్పుడు అపవిత్రమైన లేక అర్ధనగ్న, ఇంకా అర్ధనగ్న కంటే ఎక్కువనే 90 నగ్న కూడా అవుతున్నారు ఈ మధ్య, ఏదో కొంచెం బట్టలు. కనుక మహాభయంకరం. ఇంకా ఇతర దేశాలు, మన దేశంలో కొంచెం వాటితో వాళ్ళతో పోసి కొంచెం అట్లా ఉంది. మన దేశంలో కూడా ఎక్కువైపోతుంది ఈ మధ్య. ఇప్పుడు ఈ ఫేస్బుక్లో ఇంటర్నెట్ వచ్చాక కర్లో దునియా ముట్టివే అన్నాడు కానీ, ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఎక్కడెక్కడో అన్నీ అల్లవపడుతున్నాయి. వాళ్ళని చూసి వీళ్ళు మోడర్న్ దేశాలు వెళ్తున్నారు. ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఉద్యోగాలు పోతున్నారు. అక్కడి నుంచి వచ్చి వాళ్ళు పెద్ద ఏదో నేర్చుకున్నామని ఇక్కడ ఇండియాలో కనపరుస్తుంటారు అలాంటి బట్టలు వేసుకొని. ఇక రకరకాలుగా ఎక్కువైపోయింది, విపరీతం పాపం పెరిగిపోయింది. కరోనా అందుకేనే బహుశా కానీ విపరీతమైన బట్టలు అర్ధనగ్న కాదు ఈ రోజుల్లో, 90 నగ్నలు. కనుక అలా తిరుగుతుంటే కొందరు, అలా తిరుగుతుంటే వాళ్ళని చూసి ఎదుటి వ్యక్తిలో ఒక స్త్రీ అలా తిరుగుతుంటే పురుషునిలో శరీరాశ పెరుగుతుంది అనుకో. నువ్వు శరీరాశను పెంచడం పాపమా మంచిదా? ప్రశ్నది. ఎదుటి వ్యక్తిలో శరీరాశను పెంచడం, అసభ్యమైన బట్టలు వేసుకొని మంచిదా? ఇది ప్రశ్న. దేవుడు పైవేశాన్ని చూడడు, హృదయాన్నే చూస్తాడని ప్రశ్నించే వారికి నీవు అసభ్యమైన బట్టలు వేసుకొని, ఇంకా యేసు ప్రభువును నమ్మని వాడు ఏమని లేక నమ్మి అప్పుడప్పుడే నమ్ముకున్న వారిలో నీవు ఒకవేళ ఇంకా అప్పుడే స్థిరపడుతున్న వారిని నీవు శరీరాశను రగిలించి పాపములో పడేసే వస్త్రధారణ మంచిదా? దీనికి ఆన్సర్ చెప్పాలి. హృదయాన్నే చూస్తాడు, బట్టలదే ఉందనే వాళ్ళ ఆన్సర్ చెప్తాడు. కనుక శరీరాశను పుట్టించే వస్త్రధారణ మంచిదా? ఇది మొదటి ప్రశ్న. మంచిదా ఆలోచింది. శరీరాశ పుట్టి పాపంలో పడుతున్నాడు అనుకోక ఆయన. ఒక వ్యక్తి పాపంలో అతడు పడడానికి ఇండైరెక్ట్ గా నువ్వు కూడా కారణమవుతుంది. అది మంచిదా? సింపుల్, అర్థం చేసుకోవచ్చు. మంచిదా? బైబిల్లో ఒక వచనం చూపిస్తాను కదా, అపార్థం చేసుకుంటాం వచనం. ఆ వచనం ఎస్కేల్ గ్రంథంలో ఉంటుంది, 16వ అధ్యాయం 8వ వచనం. ఆ సందర్భం దేవుడు ఎలా వర్ణిస్తుందా ఆ మాటను తీసుకొని కూడా మనం తీసుకోవచ్చు. 16వ అధ్యాయం 8వ వచనం, ఎస్కేల్ గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. మరియు నేను నీ వద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండేను కనుక. ఇష్టము పుట్టించు ప్రాయం అంట. అండర్లైన్ చేసుకోండి ఆ మాట. ఇష్టము పుట్టించు ప్రాయం అంట. ఇప్పుడు భార్య భర్త వివాహం చేసుకొని ఒకరి పట్ల ఒకరికి ఇష్టం పుట్టడం అది పవిత్రమైంది. కనుక ఒక ఇష్టాన్ని ఇప్పుడు ఆపోజిట్ సెక్స్లో పురుషుని పట్ల స్త్రీకి, స్త్రీ పట్ల పురుషునికి ఇష్టము పుట్టించే ఒక వయసు ఉంది. ఆ వయసులో కొన్ని అవయవాల్లో మార్పులు వస్తాయి, బాడీలో మార్పులు వస్తాయి. కనుక స్త్రీ మీద పురుషునికి, పురుషుని మీద స్త్రీకి లైంగిక పరంగా వచ్చే ఆ కోరిక కూడా అది దేవుడిచ్చిందే మనిషికి. కానీ అది పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు మర్యాదగా జరిగించుకుంటే అది పవిత్రమైంది. కనుక ఇష్టము పుట్టించు వయస్సు వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటే మంచిదా? ఇష్టం పుట్టించు వయస్సు వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు చిల్లరగా బట్టలు వేసుకుంటే మంచిదా? ఎదుటి వారిని శరీరాశలోకి నెట్టడం మంచిదా?
ప్రశ్న, రెండవ ప్రశ్న ఇదే వచనం కనుక వీటికి జవాబు చెప్పాలి. వీటికి జవాబు చెప్పగలిగితే ఏమండి సరిగ్గా ఆలోచన చెప్తే అర్థమైపోతుంది. మంచిది కాదు, ఒక వ్యక్తిని పాపంలో పడేయడం మంచిది కాదు కదా, అది విషయం. దేవుడు హృదయాన్నే చూస్తాడు. రెండవది ఇదే యోహాను పత్రికలో ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశయు, తర్వాత ఏంటి నేత్రాశ. రెండవ ప్రశ్న, నీ అసభ్యకరమైన వస్త్రాలతో ఎదుటి వ్యక్తులను నేత్రాశలో పడేయడం మంచిదా? హృదయాన్ని చూస్తాడు దేవుడు, పై వేషాన్ని చూడడు దేవుడు. వెలిచూపుగా విశ్వాసం వల్లే బతకాలి. వెలిచూపుతో మనకు పర్లేదు. కానీ మరి నీ అసభ్యకరమైన వస్త్రధారణ ఎవరైనా మన దగ్గర ఇక్కడ అలా వస్త్రధారణ చేసుకునే వాళ్ళు లేకపోవచ్చు, బయట ఎంతమంది అలా చూస్తున్నాం. కనుక అలా మనకు అనిపించిన మనం ఈ మెసేజ్ వాళ్ళకి అందించాలి, ఈ విషయాలు వాళ్ళకి తెలియజేయాలి. ఫేస్బుక్లో కూడా సేవ్ అయి ఉంటుంది అది, ఈ లింక్ కూడా పంపొచ్చు ఎవరికైనా వినమని. మేలు పొందాలి అనేకులు. దేవుని నామానికి అవమానం రావద్దు, ఘనత రావాలి. ఆ అసభ్యకరమైన వస్త్రధారణ తెలుసు కొందరు అమాయకం చేసుకుంటారు, కొందరు తెలుసో తెలియక వేసుకుంటారు, కొందరు ఫ్యాషన్ అని వేసుకుంటారు, కొందరు మరి దురుద్దేశంతో వేసుకుంటారు. ఎలా వేసుకున్నారు? అమాయకం చేసుకున్న అసభ్యమైన బట్టలు ఎదుటి వారిలో నేత్రాశ కలుగుతుందంటే నీవు మంచి చేస్తున్నట్ట, మంచి చేస్తున్నట్ట. కొందరు మేము ఆ సావాసం ఈ సావాసం అంటుంటారు. వాళ్ళు బట్టలు కుట్టించుకునే విధానం చూస్తే చాలా బాధ అవుతుంది, చాలా బాధ అవుతుంది. ఒక ఊర్లో బిర్యానగూడెం దగ్గర ఒక ఊళ్ళో ఏదో పెళ్లికో దేనికోపోతే ఒక అమ్మాయి పెళ్ళయింది, చక్కగా పిల్లలు, ఆమె ఒకలాగా శారీనే కట్టుకుంది కానీ ఒకలాగా అసలు బయట అంతా కవర్ చేయట్లేదు, ఆఫే ఒక సైడే వేస్తుంది. ఏంటి ఇట్లా తిరుగుతుంది అమ్మాయి చూసుకోవట్లేదా అని తర్వాత నేను నా భార్యతో అన్నాను అనుకుంటాను. ఆమెతేనే ఏంటి ఆ అమ్మాయి అలా ఒక సైడ్ వేసుకుని బయట అలా తిరుగుతుంది ఫంక్షన్లో అలా, అది ఫ్యాషన్ అంట. ఒళ్ళంతా ఇలా పైట వేసుకోకుండా సగమే పైట వేసుకొని తిరగడం సిగ్గులేదు ఇలాంటి వాళ్ళకు. పెళ్ళై పిల్లలై పెదనాయనలు చిన్నాయనలు తాతయ్యలు బాబాయిలు తమ్ముళ్ళు అందరూ ఆడ ఫంక్షన్లో కళ్ళ ముందు ఉంటే సగం వేసుకొని తిరుగుతుంది బయట. చర్చికి పోతే ఆమె చిన్న పల్లెటూరు 2 చర్చిలు ఉన్నాయి ఆడ, గొప్ప గొప్ప సేవకులు పోయి అక్కడ ఒకప్పుడు. సిగ్గులేదు, ఫ్యాషన్ అంట. చీరే కట్టింది, రైకే వేసింది, బ్లౌజే వేసింది కానీ సగమే. అసలు కొందరు చున్నీలే లేవు, కొన్ని డ్రెస్సులు చున్నీలు మర్చిపోయారు. ఎదుటి వ్యక్తిలో నేత్రాశను కలిగించడం పాపం కాదా? తప్పు కాదా? భలే పని చేస్తున్నావురా, భలే పని చేస్తున్నావమ్మా అంటాడు దేవుడు. బిడ్డ అంటాడా? ఇది రెండవది నేత్రాశ. ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనంలో మత్తయి 5:20 ఒక స్త్రీని మోహపు చూపు చూచిన వాడు ఆ స్త్రీతో ఏం చేసినట్టంట? పాపం చేసినట్టే అంటాడు దేవుడు. అంటే మరి ఒకవేళ అతనిలో మోహపు చూపు చూసేలా నీ వస్త్రధారణ ఉంటే అతన్ని మోహపు చూపులో పడేస్తుంది ఎవరన్నట్టు ప్రశ్న. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం, నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడును. కనుక వ్యభిచారం చేసిన వాడును. మోహపు చూపు చూస్తే వ్యభిచారం చేసిన వాడు అవుతున్నాడంట. మోహపు చూపు చూసేనా నీ బట్టలు ఉన్నాయనుకో, అది సరైందేనా? చూడడం అతని తప్పే, చూసేలా ఉండడం నీ తప్పు కాదా? అది కనుక ఒక స్త్రీని ఒక ఇష్టము పుట్టించు వయస్సు వచ్చిన, యుక్త వయస్సు వచ్చిన ఒక పడుచు పిల్ల, ఒక యవనస్తురాలు చాలా జాగ్రత్తగా తన బాడీని, తన దేహాన్ని, బైబిల్లో 2 మాటలు గమనించారో లేదో, సౌందర్యవతి
సౌందర్యవతి, రూపవతి. ఎస్తేరు సౌందర్యవతి, అబీగయీలు రూపవతి. రూపవతి అంటే బాడీ సౌష్ఠవం కలిగిన వాళ్ళు. కొందరు బాగా ఉంటారు, కొందరు బాడీ కలిగి ఉంటారు. సిస్టర్స్ చూసారా? కనుక శరీర సౌష్ఠవం రూపవతి. ఆ రూపం శరీర సౌష్ఠవం ఉన్న వాళ్ళు కవర్ చేసుకోవాలి గౌరవంగా. కానీ బట్టలు నిండుగా వేసుకున్నట్టే వేసుకుంటారు. ఏమండి శరీర అవయవాలు ఏమండి కనిపించేలా, ఏమండి కుయుక్తిగా ఏమండి వేసుకుంటే ఆ ఎదుటి వారిలో తప్పుడు ఆలోచన వస్తే ఏమండి అతనికి తప్పుడు ఆలోచన కలిగించిన దానము కావా? ఇది రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న మనం చూసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. కనుక ఎదుటి వ్యక్తిలో నేత్రాశము కలిగిస్తున్నావంటే మోహపు చూపు అతడు చూసేలా నీ వస్త్రధారణ కారణం, అసభ్యమైన వస్త్రధారణ కారణం అవుతుందంటే అది మంచిది కాదు కదా. బైబిల్ ప్రకారం మంచిది కాదు. కనుక అలాంటి వస్త్రాలు వేసుకోకూడదు. హృదయాన్నే చూస్తాడు దేవుడు. కానీ వస్త్రాల విషయంలో ఎదుటివారు తప్పులో పడడం మంచిది కాదు. కనుక మంచి వస్త్రాలు వేసుకోవాలి బైబిల్ ప్రకారం చెప్తాం. మూడవది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. అయితే మనస్సు నిలుపుకోలేని ఎడల పెళ్లి చేసుకునవచ్చును, కామతప్తులంత కంటే పెళ్లి చేసుకునట మేలు. మూడవది ఎదుటి వ్యక్తి మనస్సు నిలుపుకోకుండా చేసేది మంచిదేనా? మనస్సు నిలుపుకోకుండా చేయుట. రాసుకున్నమాట మనస్సు నిలుపుకోకుండా చేయుట. మొదటిది శరీరాశలో పడవేయటం మంచిదా? రెండవది నేత్రాశలో పడవేయటం మంచిదా? మూడవది మనస్సు నిలుపుకోకుండా చేసేది మంచిదా? నిన్న చూడగానే మనసులో రకరకాల ఆలోచనలు వచ్చి మనసు నిలుపుకోలేక అతడు పాప విషయంలో టెంప్ట్ అగుట, మనసు నిలుపుకోలేక నిగ్రహించుకుంటున్నవాడు, యవనేచ్ఛలలో నిగ్రహించుకొని నమ్మకంగా బ్రతుకున్నవాడు, ఒకవేళ విశ్వాస యవనస్తుడు నమ్మకంగా బ్రతుంటే, మనసు నిగ్రహం చేసుకొని బ్రతుంటే, నీ యొక్క వస్త్రధారణ వలన, నీ విధానం వైఖరి వలన అతడు మనసు నిలుపుకోకుండా ఏమండి జారిపోతే మంచిదా? అసలే మనసు స్థిరత్వం లేని మనసు, చీకటి గుహ నీవు, చింతల చెరి నీవు, నాటక రంగాలివే మనసా, తెగిన పటంగాలివే, ఎందుకు వలచేవో, ఎందుకు వగసేవో, ఎందుకు రగిలేవో, ఏమై మిగిలేవో అన్నాడు ఒక ఆయన. మంగళంపల్లి బాలమురళీకృష్ణ. నా చిన్నప్పుడు విన్నాను లలిత గీతం. మనసు అన్న నాటిదంట. ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు, ఏమైతుందో తెలియదు, ఎందుకు ఎడుతుందో తెలియదు, ఎందుకు వస్తుందో తెలియదు, పోగానే ఏం చేస్తుందో తెలియదు. అలాంటి మనస్సు నిబరం చేసుకొని ఉన్నోని నువ్వు ఏమండి మనసు నిలుపుకోకుండా చేస్తున్నావు. నీ బట్టలను, నీ రూపాన్ని, రూపవతిగా ఉన్న నీవు నీ రూపంతో ఎదుటివారి మనస్సు నిలుపుకున్న వారిని పక్కదారి పట్టిస్తున్నావు, జారిపోయేలా చేస్తున్నాడు. మంచిదా? ఇది స్పిరిచువల్గా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం కాదు. ఇది ఎంత సీరియస్ విషయం ఇది. ఇది విషయమే కాదు, కొట్టి పడేస్తున్నారు. ఓ నమ్మకంగా నిలబడ్డాడు జారిపోవడం మంచిదా? నిన్ను చూస్తే గౌరవం రావాలి, నిన్ను చూస్తే అభిమానం రావాలి. అరే యవనస్త్రాలు ఎంత మర్యాదస్త్రాలు, గౌరవస్త్రాలు, నా చెల్లి లాంటిది, తల్లి లాంటిది అనిపించాలి. నిన్ను చూస్తే చిల్లరగా తిరిగేదానిలాగా, పోకిరిదానిలాగా, సినిమాల్లో క్లబ్ డ్యాన్సర్ల లాగా. మా చిన్నతనంలో సినిమాలు చూసేటప్పుడు జయమాలిని, జ్యోతి లక్ష్మి, సిల్క్ స్మిత్ అని గాళ్ళు వేసేది గలీజ్ బట్టలు. హీరోయిన్లు కూడా చాలా మర్యాద బట్టలు వేసేది. ఈ రోజుల్లో హీరోయిన్లు గలీజ్ బట్టలే, డ్యాన్సర్లు ఇంకా నైటీ నగ్నాలు. వాళ్ళని చూసి బయట అమ్మలక్కలు కూడా ఇదే పని చేస్తున్నారు చాలా యూత్. మరి
సినిమా చూడమని నేను చెప్పట్లేదు. ఒకప్పుడు యేసుప్రభు డైరెక్ట్ మనం చూసిన విషయాలు విచ్చలవిడైపోయింది. ఈ ఈ ఈ 5-6 ఏళ్లలో బట్టలు, ఇంత గలీజ్ బట్టలు ఎప్పుడు చూడలేదు. నాకు దాదాపు 40 50 45 50 ఒకటి తక్కువ హాఫ్ సెంచరీకి వచ్చేసాను. కనుక నా ఊహ తెలిసిన కాయలు చూసిన బట్టల్లో, నా ప్రైమరీ సెక్షన్లో నగరకల్లో ప్రైమరీ చదువుకున్నాను, సూర్యాపేటలో హై స్కూల్ చదువుకున్నాను, తర్వాత కాలేజ్ నల్గొండలో చేశాను, ఎన్జిన్ కాలేజ్. ఇవన్నీ నా సంచార కాలంలో ఇప్పటి వరకు ఏమండి బెల్ పాయింట్లు చూసాం, రకరకాల చుడేదారు సిస్టర్ చుడేదారు చేయడం, రకరకాల బట్టలు రావడం, ఎన్నో మోడల్స్ వచ్చాయి పోయాయి చూస్తూనే అన్నీ కూడా. కానీ ఈ 5-6 ఏళ్ళలో వచ్చినంత అసభ్యకరమైన బట్టలు ఎప్పుడు లేవు. మీరు గమనించారో లేదు? ఈ లెగ్గిన్స్ జగ్గిన్స్ అప్పుడు ఎక్కడి? అప్పుడు ఎన్టీరావు సింహబలుడు అని సినిమా నుంచి కత్తి ఫైటింగ్ చేసేటప్పుడు లెగ్గిన్స్ చేసేటోడు ఎన్టీరావు. లెగ్గిన్ లాగా ఉండేవాళ్ళు జానపద సినిమాలని వెనకడ తీసేటోళ్ళు. సింహబలుడు, కత్తిరాముడు, బలరాముడు, సిక్కడ దొరకడని సినిమాలు తీసి వాళ్ళకి బిర్రుగా పాయింట్లు వేసేది. అవి లెగ్గిన్సే వేసి పైన గౌన్ లాగా వేస్తారు. ఆయనకు ఇక్కడ పట్టేది ఉంటుంది, ఈడ ఒక కత్తి ఉంటుంది, ఎట్లా ఉంటుంది, ఇక్కడ బుంగలు ఉంటాయి, ఆడపిల్లల ఫ్రాక్ లాగా, ఆడపిల్లల ఫ్రాక్ లాగా పైన ఉండేది, కింద లెగ్గిన్ లాగా ఉండేది, అంటే కిందికి మోకాళ్ళ కంటే కొంచెం పై వరకు పైన ఉండేది. ఇట్లా దట్టిలాగా కట్టుకొని ఉండేటోళ్ళు. రాజు వేసాం వెనకట పాత సినిమాలలో. కనుక ఆ రోజుల్లో మొగోళ్ళు వేశారు రాజులు. జానపద సినిమాల్లో లెగ్గిన్స్ అని అవి ఒంటికి కాలుకంతా అంటుకున్నట్టుగా అప్పుడు ఉండేది వెనకట. అది మొగోళ్ళు వేశారు. అది కూడా మన పైన కింది దాకా వేశారు పురుషులు. అది వెనకట వేశారో లేదో ఆ సినిమాలలో వేశారు, మరి అక్కడ రాజులు వేశారో మాకు తెలియదు కదా. వాళ్ళు వస్తున్నారు అని ఈ లెగ్గిన్స్ అని జగ్గిన్స్ అని ఇంకేంటేంటో ఇలా చెప్తున్నాను, ఏమనుకోకండి. అవసరం రూపవతులుగా ఉండి కిందనేమో టైట్గా వేస్తున్నారు, పైనేమో పొట్టిగా పైకి పోతున్నాయి. ఏం ఉద్దేశం? సిగ్గుందా? ఇదివేమో బిర్రుగా అయిపోతున్నాయి వేస్తున్నారు, పైనేమో పొట్టిగా అయిపోతున్నాయి. ఏం ఉద్దేశం? చున్నీలు లేవు, టీషర్ట్లు, జిన్ పాయింట్లు, జగ్గీన్స్. ఏమో జగ్గీన్స్ అవి ఏంటో లెగ్గిన్స్ అంటే జగ్గీన్స్. లెగ్గిన్స్ ఏమో వేసి మీద పొడుగు వేస్తారు, ఇంకోటి జగ్గీన్ ఏమంటారు, అదేశం పైన పొట్టిగా వేస్తారు, జిన్ పాయింట్ టక్ చేసినట్టు వేస్తారు అంట. ఆ లెగ్గిన్ వచ్చినాకే ఫీల్ అవుతుంటే తర్వాత వచ్చింది ఏంటంటే ఇంకా అది పైన టక్ కూడా చేయొచ్చు అంట. దాన్ని టీషర్ట్ వేసుకొని పై అంత అంటే ఎందుకు చెప్తున్నారంటే ఈ మధ్య కాలంలో వచ్చినంత వికారం తగ్గిన బట్టలు మన భారతదేశంలో కూడా క్రైస్తవులు కూడా వేస్తున్నారు. హ్యాపీగా హల్లెలూయా అంటున్నారు, వేసి ఎగురుతున్నారు. అంటే నేను వాళ్ళు వేస్తున్నారు హల్లెలూయా అంటలేను. గతంలో చెప్పానుగా, ఒక కేరళస్కి వచ్చి ఒక పాస్టర్ అమ్మ జిన్ పాయింట్ వేసి టీషర్ట్ వేసి పాటలు పోతారు. హల్లెలూయా అనుకుంటారా వాళ్ళు? అప్పుడు హల్లెలూయా ఒకసారి అని అనుకుంటారా ఆ పాయింట్లు వేసుకొని? సేవకురాలే స్కిన్ టైట్ జీన్స్ టీషర్ట్స్ వేస్తుంటే ఏంటి చెప్పండి, ఎంత విచారం. కొందరు అక్కడక్కడ, అందరూ అలా లేరు. కనుక మూడవది మనం చూసినప్పుడు మనసు నిలుపుకోలేకుండా చేయడం మంచిదా? ప్రశ్న. 3 ప్రశ్నలు వేసుకోవాలి, 7 ప్రశ్నలు. 4వ ప్రశ్న కొరింథీ రాసిన మొదటి ఇదే వచ్చిన 1:9 7:9 కొరింథీ రాసిన మొదటి పత్రిక 7:9. అయితే మనస్సు నిలుపుకోలేని ఎడలు పెళ్లి చేసుకోవచ్చును, కామతప్తులగుట కంటే పెళ్లి చేసుకున్నట లేదు. 4వది ఎదుటి వారిని కామతప్తులుగా చేయట మంచిదా? అదే మాట రాసుకోండి ఖచ్చితంగా. ఎదుటి వారిని కామతప్తులుగా చేయటం మంచిదా? ఈ అసభ్య వస్త్రధారణ వల్ల నిన్ను చూసినప్పుడు ఎదుటి వారిలో కామ వాంఛ రగిలి కామతప్తుడు అవుతున్నాడంటే మంచిదా? ఆలోచన చేయి. ఒకవేళ అమాయకంగా వేసుకుంటే దేవునికి క్షమాపణ అడుగు. ఏదో క్యాజువల్గా అందరూ వేస్తున్నాను, నేను వేస్తున్నా, అమ్మాయి తెలివికలలాగా కానీ అందరూ వేస్తున్నారు, తప్పే ఉందని వేసుకుంటే ఓహో ఇలా జరుగుతుందా, అయ్యో ఎదుటివారు తప్పులో పడుతున్నారా,
నేను అయ్యో తెలియక చేశాను, ప్రభు క్షమించని, సరి చేసుకో, తీసిపడేలాంటి బట్టలు మోరిలో పడే, చెత్త కుప్పలై, కాల్చేయి, అవసరమైతే చిచ్చిపడేయి, ఆ సిగ్గుటలు చేసి. అవి ఎంత ధర అయినా పర్వాలేదు, ఎంత ధర అయినా పర్వాలేదు. విగ్రహాలలో పడ్డప్పుడు వాళ్ళ బంధువులే నరికి పడేశారు. నా వైపు ఉన్న వాళ్ళు, ఇటువంటి దేవుని వైపు ఉన్న వాళ్ళు మనుషులే నరికి పడేశారు. దేవుని కొరకు నిలబడ్డారు. బట్టలు మార్చలేవా? బట్టలను కాల్చలేవా? కనుక యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఫ్యాషన్ల మీద పిచ్చి పోవాలి, లేటెస్ట్ మోడల్స్, అసభ్యమైన మోడల్స్ మీద పిచ్చి పోవాలి. భక్తి భక్తే, బట్టలే కొందరు సినిమా హీరోయిన్ల లాగా మళ్ళీ భర్తల పక్క నిలబడి పోతులు. బుద్ధి లేదు. మళ్ళీ అందరికి తెలియడానికి ఎక్కడెక్కడో పెడతారు. బుద్ధి లేదు. మారాలి ఇలాంటి వాళ్ళు. కొందరు పరిచయంలో వాడబడితే కూడా వెనకంటే ఇంత. ఇక అది కూడా ఎందుకంటే అది లేకుంటే పట్టుకోవడం కావచ్చు. రోషన్ రావడానికి ఇట్లా మాట్లాడుతున్నారు. అసలు ఈ మెసేజ్ హిందీలో, కన్నడంలో, తెలుగు, ఇంకా అన్ని భాషలు, ఇంగ్లీష్లో కూడా పెడితే బాగుంది. ఎవరన్నా ట్రాన్స్లేషన్ చేసినా బాగుంది. ఇలాంటి బట్టలు వేసుకోవాలి, ఇలాంటి మెసేజ్. ఎదుటి వాడిలో కామవాంఛ తగిలిపోయి వాడి పాపంలో పడి వాడు నాశనం కావాలి. ఇష్టమా నీ బట్టల వల్ల? కావాలంటే ఐదవది ఎఫెసు 4:19. 6-7 నిమిషాలు నేను అందరి విషయం మాట్లాడుతున్నాను, ఎవరో ఒకరిద్దరి ఉద్దేశించి కాదు, అది గమనించాలి. ఎఫెసు 4 అలాంటి వారు ఎవరున్నా వారి కోసం. కనుక ఆ ఫేస్బుక్లో ఇట్లా అందులో చూస్తుంటే కొందరు పెట్టే ఫోటోలు ఎక్కడెక్కడో ఎందరో పెడుతుంటారు కదా, విచిత్రం అనిపిస్తుంది. ఆ ఫోటోలు చూసి గీ ఎందుకు పెడుతున్నారు ఇల్లు అనిపిస్తుంది. అసలు ఇట్లా ఉండడమే తప్పండి, మన ఇల్లు పెట్టుకుంటున్నానే అనిపిస్తుంది. ఎఫెసు 4:19. ఎఫెసు 4:19. వారు సిగ్గులేని వారైన నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కామతత్వములకు అప్పగించుకొని. అపవిత్రను అత్యాశతో అత్యాశ కలిగించడం ఈ మాట. అపవిత్ర అత్యాశ కలిగించడం న్యాయమా? మంచిదేనా? అపవిత్రత చేయడానికంటే అత్యాశతో అపవిత్రత చేస్తారట. సిగ్గులేని వారట. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అత్యాశతో జరిగించుతో. చూసారా? ఐదవది ఇదే వచనం 5వది ఏమని రాసుకోండి, సిగ్గుమాలిన పనులు చేయటం. మొదట అది కదా ఇక్కడ ఇదే వచనంలో, వారు సిగ్గులేని వారై ఉండి అన్నది కదా. 5వది వారు సిగ్గుమాలిన పనులు చేయుటకు ప్రోత్సహించబడుట మంచిదా? నీ వస్త్రధారణ వల్ల రూపవతిగా ఉండి శరీర సౌష్ఠవం కలిగి ఉండి నీవు ఆ శరీరాన్ని సరిగా కవర్ చేసుకోక, కప్పుకోక, ఇష్టం వచ్చినట్టు చిల్లరగా వస్త్రాలు వేసుకొని తిరుగుతుంటే ఒక యవనస్తుడు లేక ఏ వయసు వారైనా ఒకవేళ నిన్ను చూసి ఒకవేళ వారు కామ తత్తులై సిగ్గుమాలిన పనులకు తమను తాము అప్పగించుకుంటే అది మంచిదా? కొందరు ఏమండి ఇక ఇలా రకరకాలుగా చూసి యూట్యూబ్లో, ఫేస్బుక్లో అసభ్యమైన పోర్నోగ్రఫీ, అపవిత్రమైన నగ్న దృశ్యాలు చూడడం, బ్లూ ఫిలిం చూడడం, నగ్న దృశ్యాలు చూడడంలో మునిగిపోతున్నారు అందరూ. సిగ్గుమాలిన వారుగా. ఒకసారి నేను సెక్రటరియట్లో వాక్యం చెప్పడానికి, లేక సెక్రటరియట్లో నేను 3 నెలలు పనిచేశాను. అంతకుముందు సేవకుడు 3 నెలలు పనిచేశాను.
3 నెలలు నా సొంత పైసలు పెట్టుకొని పోయాను, బస్సు ఎక్కిపోయాను, టికెట్ కట్టుకొని పోయాను. 3 నెలలు ₹1 జీతం అని అట్లా ఫ్రీగా డ్యూటీ చేసి వచ్చాను సెక్రటరీలో. మొత్తం తర్వాత దేవుడు నువ్వు ఇది కాదురా చేసేది ఇట్లా అని తీసుకుపోయి వాక్యం చెప్పించాడు సెక్రటరీలో. కనుక దేవుని స్తోత్రం. అప్పుడు అలా డ్యూటీ చేస్తున్నప్పుడు లంచ్ టైంలో ఒక సిస్టమ్ ఖాళీ ఉందని పోయి ఆడ కూర్చొని ఇట్లా అన్నాను మౌస్. ఇట్లా అనేసరికి ఎంత అసభ్యమైన బొమ్మ ఉందంటే అంత బూతు బొమ్మను చూస్తున్నాడు ఆఫీసర్. సేవ్ చేసి పెట్టుకున్నా, నాకు తెలియకపోయి గిట్టన్నా వామ్మో మళ్ళీ ఎంత సిన్సియర్ ఇట్లా పోతున్నాడు. ఆయన చూసి అబ్బా ఎంత సిన్సియర్, గాంధీ తాత తర్వాత ఇదే అంటున్నాను అంటున్నాడు, అంత సాధు గుణం అన్నట్టున్నాడు, అసలు గొప్ప భక్తుడు పౌరు తర్వాత ఇదే అన్నట్టున్నాడు. ఆయన కంప్యూటర్ ఓపెన్ చేస్తే బూతు బొమ్మ సిగ్గు లేదు. కనుక సిగ్గుమాలిన పనులు చేయడానికి ఒకవేళ నీవు ప్రేరణ అయితే తప్పుగానా అంటా. ఇది 5వ ప్రశ్న. 6వ ప్రశ్న ఇదే 4:19లోనే మనం చూస్తాం కదా, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో కలిగించడం. అత్యాశ కలిగించడం మంచిదా? అసలే అపవిత్రత అంటే దాంట్లో ఇంకా అత్యాశ అంటాం. కొంత రేపులు చేస్తాను. ఎందుకు జరుగుతున్నాయి రేపు? తప్పే రేపు చేయడం కాదు. ఒకవేళ నిన్ను ఎప్పటి నుంచో ఒక వ్యక్తి గమనిస్తున్నాడు, నువ్వు ఇష్టం వచ్చినట్టు ఉంటున్నావు, ఇచ్చవిడి వస్త్రాలు వేస్తున్నావు, చూసి వాడు కామతప్తుడు అయ్యాడు, వాడు నేత్రాశకు లోనయ్యాడు, కామతప్తుడు అయ్యాడు, మనస్సు నిలుపుకోలేకపోయాడు, కామతప్తుడు అయ్యాడు, సిగ్గు లేకుండా ఇంకేమేమో చూశాడు, చేశాడు, ఆ పిచ్చిలో పడిపోయాడు. ఒకనాడు నీ మీద పడి నేను మానభంగం చేశాడు. తప్పు వాడిని తప్పే అలా చేసినందు కానీ వాడిని అలా రేపింది ఎవరు? నీ తప్పు కాదా? నీ వస్త్రాలు కాదా? ఎంత సీరియస్ విషయం ఇది. ఇలా మానభంగాలు చేస్తున్నారు, వాళ్ళు బయటపడతారేమని మర్డర్లు చేస్తున్నారు. ఎన్ని చూస్తున్నారు బస్సుల్లో, రైళ్లలో, ఎంత దారుణానికి, చిన్న పిల్లలను ఎంత దారుణం. కనుక వీటికి ఒక కారణం, అన్ని కారణాలు ఇదే అని చెప్పాను నేను. ఒక కారణం అసభ్య వస్త్రధారణ, ఒక కారణం బలమైన కారణం అసభ్య వస్త్రధారణ, ముందు వరుసలో ఉండే కారణం అసభ్య వస్త్రధారణ. కనుక స్త్రీలు దైవభక్తి గలవారని చెప్పుకొని స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని చూసి, మీ వస్త్రధారణ చూసి లోకంలో ఉన్న వారు నేర్చుకొని వాళ్ళు కూడా మంచి బట్టలు వేసుకునేలా ఉండాలి. కానీ వారికంటే ఎక్కువ మీరేస్తే ఎలాగో వేసేవారు ఉంటే చెప్తాను, ఉన్నారు కదా ఎందరో. అలాంటి వారు మన బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఉంటే ప్రేమతో చెప్పండి, దయచేసి ఇదంతా తీవ్రమైన విషయం తెలుసా, ఇదంత నష్టాన్ని కలిగిస్తుందో తెలుసా అని చెప్పండి. దేవునికి ఎంత వేదనో తెలుసా, వాక్యానికి ఎంత విరుద్ధమో తెలుసా అని చెప్పండి. 7వది కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం. ఇంకో పెద్ద ప్రమాదం, ఇప్పుడు చూసిన వాటికంటే తీవ్రమైన ప్రమాదం ఇంకోటి చూపిస్తా. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 9-10 ముగించేస్తాను. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు 9-10 కొరింథీయులకు 1వ పత్రిక 6:9-10 అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. జారులైనను, ఇందులో ఈ లిస్టులో ఉన్న 2 విషయాలు చూపిస్తాను ఈ అంశాన్ని బట్టి. జారులైనను, వ్యభిచారులైనను దేవుని రాజ్యానికి వారసులు కానేరరంట. యేసయ్యను విశ్వసించి రక్షణ పొందకుండా అలాగే చచ్చిపోయింది. కనుక దేవుని రాజ్యానికి వారసుడు కాలేడంట జారుడు, దేవుని రాజ్యానికి వారసుడు కాలేడంట వ్యభిచారి. అయితే నీ వస్త్రధారణ వలన ప్రేరేపించబడి రెచ్చిపోయి రెచ్చగొట్టబడి ఒకవేళ ఒక వ్యక్తి జారుడైపోతే, పెళ్లి కాకముందు లైంగిక పాపం చేస్తే జారత్వం, పెళ్లి కాకముందు
లైంగిక పాపంలో ఒక వ్యక్తి నీ వస్త్రధారణ వల్ల పడిపోతే, ప్రభువును నమ్మక ఆ పిచ్చిలోనే బ్రతికి చచ్చిపోయి నరకానికి పోతే ఎంత నష్టం ఆ వ్యక్తికి. ఏం చేసినట్టు నీ బట్టలు, ఏం చేసినట్టు నీ వైఖరి. ఒక వ్యక్తి యేసు ప్రభువు వద్దకు రాగా ఆ కామ పిచ్చిలో, సెక్స్ పిచ్చిలోనే, ఆ పాపంలోనే, జారత్వంలోనే ఉండి, లేక వ్యభిచారం పెళ్ళయిన తర్వాత పాపంలో పడి అక్రమ సంబంధాల్లో పడిపోయి ఏమంటే యేసు ప్రభువును విశ్వసించక ఆ పిచ్చిలోనే బ్రతికి ఆ పిచ్చిలోనే చచ్చిపోతే, నరకానికి వెళ్ళిపోతే ఒక ఆత్మ, అది మంచిదా? ఏం చేస్తుందో నీ వస్త్రధారణ చూసావా? ఒక వ్యక్తి నిత్య నరకానికి వెళ్ళడానికి కారణమైందంటే ఇది చిన్న విషయం అనుకుంటున్నారా? కనుక జాగ్రత్త, దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా తిమోతి పత్రిక చదివి నేను ముగిస్తాను. ఏమంటే తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, మరియు స్త్రీలను అనుకోగలవారై స్వస్థ బుద్ధిలు గలవారై యుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కాని తగుమాత్రపు వస్త్రాలు, ఆ అవసరతకు, ఆ పరిస్థితులకు అప్పటికి తగినట్లుగా ఉండే వస్త్రాలని అర్థం. తగుమాత్రపు అంటే ఇష్టం వచ్చినట్లని కాదు. తగుమాత్రపు వస్త్రాలంటే ఇష్టం వచ్చినట్లు అని కాదు అర్థం. ఎంత అవసరమైతే అంత అలంకారాలు. ఇప్పుడు తగుమాత్రం అంటే ఎంత అవసరమైతే అంత, సింపుల్గా చెప్పాలంటే. అంటే నువ్వు ఇప్పుడు ఒళ్ళంతా కప్పుకోవడానికి ఎలా అవసరమో అలా అని. తగుమాత్రం అంటే షార్ట్గా అని కాదు అర్థం. నేను ముగిస్తున్నాను. 7 ప్రశ్నలు, సమర్థించుకునే వారికి 7 ప్రశ్నలు. దేవుడు దేశాన్ని చూడడు, దేవుడు పై రూపంలో చూడడు, వెలిచూపు వలన కాదు అనే వారికి, ప్రశ్నించే వారికి 7 ప్రశ్నలు ఏంటంటే, మొదటి ప్రశ్న ఏమండి, నేత్రాశ కలిగించడం మంచిదా? రెండవ ప్రశ్న, మొదటి ప్రశ్న శరీరాశ కలిగించడం మంచిదా? రెండవ ప్రశ్న నేత్రాశ కలిగించడం మంచిదా? మూడవ ప్రశ్న మనసు నిలుపుకోకుండా చేయడం మంచిదా? నాలుగవ ప్రశ్న కామ తప్తత కలిగించడం మంచిదా? ఐదవ ప్రశ్న సిగ్గుమాల పనులు చేయడానికి పురికొల్పడం మంచిదా? ఆరవ ప్రశ్న అపవిత్రత అత్యాశతో జరిగించేలా ప్రేరేపించడం మంచిదా? ఏడవ ప్రశ్న పాపములోనే ఏమండి ఇవన్నీ ఇప్పుడు చూసిన 5 విషయాలను కలిగి ఆ విషయాల గుండా వెళ్ళి ఆఖరికి వ్యభిచారి అయి, లేక పెళ్ళైన వాడైతే ఆ పెళ్లి కాని వాడైతే జారుడై, పెళ్ళైన వాడైతే ఆ జారత్వంలోనే వ్యభిచారంలోనే బతికి యేసయ్య దగ్గరికి రాక సువార్త అందుతున్నా ఈ పిచ్చిలో పడిపోయి యేసు ప్రభులోకి రాక చచ్చిపోయి నరకానికి పోతే మంచిదా? చెప్పు ఆన్సర్, చెప్పు ఆన్సర్. ఎవరు చెప్పగలరు మంచిదని? కనుక నేను ముగిస్తున్నాను. కనుక గౌరవప్రదమైన బట్టలు వేసుకోవాలి. ఇది కూడా ఒక విషయమే, ప్రాముఖ్యమైన విషయం. బైబిల్ని బట్టి చెప్పాను నేను, నా సొంత మాటలు కాదు. వచనాలు చూపించాను, నా సొంత మాటలు కాదు. కనుక క్రైస్తవ స్త్రీలలో యవనస్తులుగా ఏ వయసు వారైనా ఆ 2 చేతులు జోడించి నేను మనవి చేస్తున్నాను, దేవుని సేవకునిగా, దేవుని దాసునిగా. అసభ్యమైన వస్త్రధారణ గతంలో తెలుసో తెలియక వచ్చేస్తే ఇక చేయకండి, పడేయండి, కాల్చేయండి, చించేయండి, మసిపొంతలుగా వాడండి. అవసరమైతే డోర్ మ్యాట్లుగా వాడి తొక్కండి, వాటిని కస్సబిస్స దొక్కండి, కాళ్ళ కిందేసి. అవసరం లేదా, ఎన్ని వేలైనా పర్వాలేదు. ఇంట్లో ఎవరైనా అలా చేస్తే, అలా వేస్తే బట్టలు పక్క వాళ్ళు చెప్పండి, అవుతుంది కానీ ఆపండి, అడ్డుపడండి, బుద్ధి చెప్పండి, సరిచేయండి. ఇది గొప్ప నష్టాలు అనేకులకు కలిగిస్తుంది. కనుక దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగ్గట్లుగా వస్త్రధారణ చేసుకోండి. దేవుడు దీవిస్తాడు. దేవుని సువార్త ప్రకటించండి, ఆత్మలను సంపాదించండి. మా మంచి తండ్రి, జీవం గల దేవ, మహోన్నతుడైన ప్రభువా,
మీ పరిశుద్ధమైన పాదాలకు వెళ్ళైన స్తుతులు స్తోత్రాలు. వస్త్రధారణ అనే విషయంలో తేటగా సూటిగా మాట్లాడినందుకు వందనాలు. విన్నవారిలో తెలుసో తెలియకో నాయన అలాంటి అసభ్య వస్త్రధారణ గతంలో ధరించిన వారు ఉంటే సరి చేసుకోవడం సాయం చేయండి. సరిగా ఉన్నవారు భవిష్యత్తులో ధరించక ఇంకెక్కువ నమ్మకంగా మీ కొరకు సాగుటకు నాయన అలాంటి వారు మా కుటుంబాల్లో బంధువుల్లో ఎవరైనా కనిపించినప్పుడు ఆయా ప్రాంతాల్లో కనిపించినప్పుడు వాక్యానుసారం ప్రేమపూర్వకంగా మేము తెలియజేయటకు కృపను ప్రసాదించమని మీ కార్యాలు జరిగించుకొని క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి యొక్క మన విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసం మనకును తను ప్రేమించు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.